రెండు కోతులు కొట్లాడుకుంటుంటే మధ్యలో సైలెంట్ గా పిల్లి వచ్చి రొట్టె ముక్క లాక్కెళ్ళిపోయిందట. ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్పినాననుకుంటున్నారా? దీని గురించి ఈ వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్ ఇప్పుడు ఆయ్ అంటూ కొత్త సినిమాతో వచ్చేసిండు. ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే కార్తిక్ నార్నే నితిన్ అమలాపురం పక్కన ఒక చిన్న పల్లెటూరుకు చెందిన కుర్రాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు సొంత ఊరికి వస్తాడు. అనుకోకుండా పక్క ఊరికి చెందిన పల్లవి నయన్ సారికని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. స్నేహితులు హరి సుబ్బు సహాయంతో ఆమె వెంట పడుతూ ఆమెను ప్రేమలో పడేస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో పల్లవికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. తెగించి ఇంటికి వెళితే పల్లవి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం కార్తిక్ అండ్ బ్యాచ్ కి తెలుస్తుంది. అయితే ప్రేమించిన కార్తిక్ ను కాదని పల్లవి మరో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధమైంది? వేరే కులం అంటే అసలు ఏమాత్రం పడని పల్లవి తండ్రి దుర్గా కార్తిక్ పల్లవిల ప్రేమ గురించి తెలిసి ఏం చేసిండు? చివరికి పల్లవి కార్తిక్లు కలిశారా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ఈ సినిమా 15th ఆగస్టున తెలుగులో విడుదలైన సినిమాల కంటే ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు ఈ ఆయ్ మూవీ. మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ ఈ రెండు సినిమాలు దిమాకుని ఖరాబ్ చేస్తే ఈ ఆయ్ సినిమా చూసినాక మన దిమాక్ అయితే రిఫ్రెష్ అయ్యిందని ముందుగా చెప్పుకున్న సామెత గుర్తుకుందా ఫ్రెండ్స్? అదే రెండు కోతులు కొట్లాడుకుంటుంటే మధ్యలో సైలెంట్ గా పిల్లి వచ్చి రొట్టె ముక్క లాక్కెళ్ళిపోయిందట. ఎందుకు ఈ సామెత చెప్పినానంటే ఆగస్టు 15th కు ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ పై అందరి ఫోకస్ ఉంటే సైలెంట్ గా హాయ్ అంటూ వచ్చి కలెక్షన్లు అన్ని పట్టుకెళ్లేలా ఉంది ఆయ్ మూవీ. ఈ మూడు మూవీల సంగతి చూస్తే నేను చెప్పిన ఆ సామెత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందనే చెప్పొచ్చు. హాయిగా కామెడీని పండించిన ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సినిమాని యూనిట్ ముందు నుంచి ఒక ఫన్ రైడ్ అన్నట్టుగానే ప్రమోట్ చేస్తూ వచ్చింది. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా మొత్తాన్ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా రాసుకున్నాడు డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచి అదే జానర్ లో నడిపించే ప్రయత్నం చేసిండు. ముందుగా కార్తిక్ అతని స్నేహితులను పరిచయం చేసి వారి క్యారెక్టర్లను ఎస్టాబ్లిషన్ చేసే ప్రయత్నం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత పల్లవితో ప్రేమలో పడడం, ఆమెతో కలిసి సరదాగా పనులు చేస్తూ ఉండడం లాంటి సన్నివేశాలు హాయిగా నవ్విస్తూనే ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే భలే ఆసక్తికరంగా రాసుకున్నాడు డైరెక్టర్. అయితే ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పల్లవి ప్రేమించి మరి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అనే విషయాన్ని ఆసక్తికరంగా కన్విన్స్ చేసిండు దర్శకుడు. అయితే ఆ తర్వాత పల్లవి ప్రేమ తగ్గించుకోవడానికి కార్తిక్ చేసే పనులు, అలాగే కార్తిక్ పల్లవిల ఇద్దరి ప్రేమను నిలబెట్టాలని స్నేహితులు చేసే పనులు నవ్వును తెప్పిస్తాయి. కథ మనకు తెలిసిన కథ అయినా ఉన్నంతలో అక్కడక్కడ కామెడీ అయితే బాగా పేలింది ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే మనల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి మనల్ని. అయితే సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ హాఫ్ లాగానే అంతే బాగా రాసుకున్నారు కామెడీని. అయితే ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి కులం కన్నా స్నేహం గొప్పది అనే లైన్ తో సినిమాని ముగించిన తీరైతే బాగుంది అనిపిస్తుంది. అలాగే సూపర్ హై కూడా ఇస్తుంది. ఈ సినిమా చూసినంత సేపు మనల్ని అయితే కడుపుబ్బ నవ్విస్తుంది. మనల్ని అయితే ఎక్కడ బోర్ కొట్టదు. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నటీనటుల విషయానికి వస్తే మొదటి సినిమాతో పోలిస్తే నార్నే నితిన్ కి మంచి నటన కనబరిచే అవకాశం అయితే దక్కింది ఈ మూవీతో. అమ్మాయి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. ఇక స్నేహితులుగా నటించిన రాజ్ కుమార్, కసిరెడ్డి, అంకిత్ తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం అయితే చేసి వీళ్ళ కామెడీ ఈ సినిమాకైతే బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో చాలా మంది నటించిర్రు. వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళ నటన అయితే కనపడింది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ గారి నటన అయితే క్లైమాక్స్ లో సూపర్ గా ఉందని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకైతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. పాటలు కూడా ఉన్నంతలో మంచిగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే హాయ్ మూవీ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్, నవ్విస్తూనే ఆలోచింపచేసి హాయిగా థియేటర్ నుంచి బయటికి పంపిస్తుంది. తప్పకుండా ఒకసారి అయితే చూడాల్సిన సినిమానే ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఆయ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.